వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఇక్కడ చూపిస్తున్న ఈ రెసిపీస్ అని మదర్స్ డేకి మా ఇంట్లో నేను తయారు చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ఏది ఫంక్షన్ ఉన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ దొరుకుతాయి. సో దాన్ని బట్టి మనం కొన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మ్యాంగోస్ అన్ని మా చెట్లే కాబట్టి నాకు ఫ్రెండ్లీ బడ్జెట్లో కొంచెం మిగులుతుంది. సో నేను ఇక్కడ ఇలా పల్ప్ అంతా తీసుకొని మ్యాంగో గుజ్జంతా తీసి దాంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. ఇవి కూడా బ్లెండ్ చేశాను. మీకు ఈ బ్లెండర్ లేకపోతే మన ఇంట్లో చేసుకునే ఒక మజ్జిగ చేసుకునే దాంతో ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఫోక్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా మనం చేసుకున్న ఈ క్రీమ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్ తీసుకోవాలి. నేను చేసే ఈ క్వాంటిటీ ఒక 10 మందికి సరిపోయేంత క్వాంటిటీ చేశానండి. మీ ఇంట్లో మీ తగ్గట్టుగా క్వాంటిటీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షార్ట్ గ్లాసెస్ తీసుకొని దానిపైన కొన్ని ఫస్ట్ క్రీమ్ వేసి దానిపైన కొన్ని ఇలా చాప్ చేసిన మ్యాంగోస్ వేసి దాన్ని కవర్ చేసి దానిపైన ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా అది వేసి దానిపైన ఇంకా కొంచెం పిస్తా ఇలా గ్రేట్ చేసుకున్న పిస్తాని వేశాను. సో మీరు పైన అనేది ఏ టాపింగ్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఒక రెసిపీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా ఈజీగా మనకు దొరికే మ్యాంగోస్తోనే మనం ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ ఇదే ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. హాఫ్ ఫ్రెష్ క్రీమ్ ఏమో దానికి యూస్ చేస్తాను, నెక్స్ట్ హాఫ్ అంతా దీనికి చాక్లెట్కి యూస్ చేస్తాను, చాక్లెట్ డెజర్ట్కి యూస్ చేస్తున్నాను. ఇదంతా బాగా బ్లెండ్ అయ్యాక దీంట్లోకి కొంచెం ఈ చాక్లెట్ అనేది క్రీమ్ వేస్తున్నాను. ఈ చాక్లెట్ క్రీమ్ అనేది డబల్ది చూపిస్తాను, ముందు చూపిస్తున్నానండి ఎలా దీన్ని క్రీమ్ చేశాను అనేది. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇది కూడా మనము చిన్న చిన్న గ్లాసెస్లో మనం షార్ట్స్ గ్లాసెస్లో యూస్ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్ అందరికీ దొరుకు కాబట్టి నేను అన్నీ 10 టీ కప్స్లో యూస్ చేశాను దీన్ని. ఈ క్రీమ్ అనేది చిన్న టీ కప్స్లోకి వేసేసి చూపించాను. బట్ ఇక్కడ వీడియోకి మాత్రం ఇక్కడ షార్ట్ గ్లాసెస్ చూపించాను. ఫస్ట్ మనము ఇక్కడ చాక్లెట్ వేసి దానిపైన క్రీమ్ వేసి దానిపైన మరి చాక్లెట్ వేసి చాక్లెట్ చిప్స్ వేసాను. మీకుంటే వేయండి, లేకపోతే పైన చాక్లెట్ చిన్న మనకు 5 స్టార్ దొరికితే గ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డెజర్ట్ కస్టర్డ్ గులాబ్ జామ్ చేస్తున్నానండి. దీనికోసం పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్లంతా చక్కెర వేసాను. కొన్ని పాలు పక్క తీసుకొని ఆ గిన్నెలోకి కస్టర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంత లోపల ఇలా కలుపుకొని మనకు ఇప్పుడు ఈ పాలు మరిగాక ఈ కస్టర్డ్ దీంట్లో కలుపుకుంటూ కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే లంప్స్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇలా కన్సిస్టెన్సీ మనకు కావాల్సినంత గట్టిగా లేకపోతే మరి కొంచెం కస్టర్డ్ వేసుకొని కలుపుకోవచ్చు, అప్పుడు గట్టి పడుతుంది. సో ఇది చల్లారనిచ్చేసి ఇంత లోపల మనం దీనికి గులాబ్ జామ్ చేయాలి. గులాబ్ జామ్ మిక్స్ ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మరి టైం లేకపోతే అప్పుడప్పుడు ఇలా రౌండ్స్ చేసేసుకొని చేసుకోవచ్చండి. మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి, మనం హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతే లోపల ఉడుకు. సో మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ గులాబ్ జామ్లని మనం బాగా వేయించుకొని పక్కన సిరప్ అనేది మనం చేసుకున్నాం కదండి, ఆ పక్కన దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత నేను చెప్పాను కదండి, ఇలా టీ గ్లాసెస్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ కస్టర్డ్ వేసి దానిపైన ఇలా గులాబ్ జాములు వేసి దానిపైన కూడా నేను ఇలా చిన్న పిస్తా వేసాను, గ్రేటెడ్ పిస్తా వేసాను. ఇప్పుడు అదే కస్టర్డ్ నాకు ఇంకా కొంచెం మిగిలింది కదండి, ఇలా వాటర్ గ్లాసెస్ తీసుకొని దాంట్లో కస్టర్డ్ వేసాను. ఇలా కస్టర్డ్ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాక తర్వాత తీసుకొని దీనిపైన నేను ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను అండి. ఫ్రూట్ సాలెడ్ అనేది కస్టర్డ్ ఫ్రూట్ సాలెడ్. సో చూడండి, ఒక్కొక్క దానికి మనం ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో. మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అన్నా కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పైనాపిల్, తర్వాత మస్క్ మెలను, బనానా, గ్రేప్స్, పోమగ్రానైట్ యూస్ చేశాను. మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ కూడా వేసుకొని మనం ఇలా వేసుకోవచ్చు. నాకు చిన్న టీ గ్లాసెస్ దొరకలేదు, కొంచెం పెద్దగా దొరికినాయి కాబట్టి దాంట్లోనే వేశాను. చూడండి ఎన్ని వెరైటీస్ మనం ఇంట్లోనే చాలా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు. సో దీనిపైన మన కలర్ఫుల్గా కనిపిస్తానికి నేను ఇంకా కొంచెం ఇలా పోమగ్రానైట్స్ వేశాను. ఇది అల్లిమిరకాయలు ఇత్తనాలు వేసి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. సో ఇలా ఒక రెసిపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చాక్లెట్ చేస్తున్నాను. ఇదే చూడండి, డబుల్ బాయిలింగ్ అనేది కింద గిన్నె పెట్టి నీళ్ళు ఉడికేటప్పుడు ఆవిరికి పైన ఇలా గిన్నె పెట్టి చాక్లెట్ పెడితే మెల్ట్ అయిపోతుంది. ఇలా మనం పైపింగ్ బ్యాగ్స్లో వేయచ్చు. అందరికీ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా సిలికాన్ మౌల్డ్ నేను ఇది మీషోలో తీసుకున్నాను.
ఇలా చాక్లెట్స్ వేసుకోవాలి. చాక్లెట్ అంతా ఇలా సిలికాన్ మోడ్లో వేసి దానిపైన మామూలు ప్లెయిన్ లేకోకుండా పిస్తా అనేది కొంచెం వేయించుకుని పిస్తా అనేది దీంట్లో వేసుకొని దానిపైన ఆ పిస్తాని కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసేసుకొని మనం కొంచెం బాగా ఇలా కొట్టేస్తే సెట్ అయిపోతుందండి. చూడండి, ఇలా బీట్ చేసుకోవాలి కొంచెం నిదానంగా. అప్పుడు సెట్ అయ్యాక మనం ఎక్స్ట్రా అదంతా క్లీన్ చేసేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు పెడితే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్స్ మనకు మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాంపౌండ్ చాక్లెట్ అనేది దొరుకుతుంది. నేను సపరేట్ వీడియో చేస్తాను చాక్లెట్స్కి మీకు. అప్పుడు నా ఛానల్ ఫాలో అవుతే మీరు ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇదే చాక్లెట్తో నేను ఇంకా కొంచెం నాకు చాక్లెట్ మిగిలిందండి. నేను ఇలా మఫిన్ కేక్స్ ఇలా కప్స్ ఉండియండి. దాంట్లోకి నేను ఈ చాక్లెట్ అనేది కొంచెం వేసి దానిపైన నా దగ్గర ఉన్న ఇలా చాక్లెట్ చిప్స్ అని వేస్తున్నాను. మీరు లేకపోతే గ్రేటెడ్ చాక్లెట్ అన్నా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదొక రెసిపీ లాగా మనం చేసుకోవచ్చు. జనరలీ మనం కేక్ తిన్నప్పుడు క్రీమ్ ఉంటుంది, అలా కాకుండా ఇలా కేక్స్ తెచ్చేసి చిన్న పీసెస్గా కట్ చేసి ఇది కూడా ఇలా కాఫీ గ్లాస్లో చిన్న పీసులుగా పెట్టాను. ఇది కూడా ఒక రెసిపీ లాగా పక్కన పెట్టానండి. తర్వాత జ్యూస్కి నేను ఇక్కడ మనకి సీజన్ కాబట్టి ఇలా కలింగడి తీసుకోవటం. ఇప్పుడు కలింగడి తీసుకొని దీంట్లోకి ఉప్పు వేసి కొంచెం లెమన్, షుగర్ వేసి కొంచెం పుదీనా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో మనకి పైనాపిల్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ మిల్క్ షేక్ కూడా చేశానండి. నాకు చాక్లెట్స్ చేశాక కొంచెం చాక్లెట్ మిగిలింది. పాలు వేసి దాన్ని బాగా చక్కెర వేసి మిక్స్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అది కూడా చేశాను. మీరు ఇలా వెరైటీస్ ఆఫ్ 2-3 వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పుదీనా వేసాను, చక్కెర వేసాను, ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. సో జ్యూస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను పాపడ్ చాట్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు డెజర్ట్స్ చేశాను, జ్యూసెస్ చేశాను. ఇప్పుడు పాపడ్ చాట్ చేస్తున్నాను. దీనికోసం మైదా తీసుకుని మైదా అంతా బాగా జల్లించుకొని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం వామ్ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా దానికి. అలాగే వామ్ అనేది బాగా ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాక ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నూనె అనేది పిండికి పట్టేలాగా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా పూరి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని బాగా ఒక 10 నిమిషాల తర్వాత మనము ఇలా చపాతీలాగా మనం ఇలా రోల్ చేసుకోవాలి. ఈ పాపిడ్ అనేది ఇప్పుడు ఫేమస్ అయిపోయిందండి. పాపిడ్ చాట్స్ అనేది ఇలా ఏదైనా రౌండ్ది గిన్నెదో మోల్డ్ తీసుకొని ఇలా రౌండ్గా మనం చేసుకోవాలి. ఇవి చేసుకొని మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీ ఉంటుంది ఈ పాపిడి చాట్ అనేది. సో ఇలా అన్నీ చేసుకొని ఈ మౌల్డ్స్ అన్నీ మనము కొంచెం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని బాగా వేయించుకోవాలి. చూడండి, మనకి సైజ్ అనేది చిన్నగా ఒకే సైజులో వచ్చింది. ఒకే మూత తీసుకొని యాడ్ చేసుకుంటే మనకు సైజ్ అనేది ఒకటే వస్తుంది. సో ఇలా చేసుకొని పానీపూరిలాగా వస్తుందండి. బట్ ఇది కొంచెం మందంగా చేసుకోవాలి, మరి పల్సగా చేసుకోకూడదు. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే ఇది ఉత్తది తిన్నా కూడా చాలా బాగుంటుందండి. బట్ అలా కాకుండా మనకు చాట్ చేసుకున్నాం. దీనికోసం నేను ఇక్కడ రాజ్మా కొన్ని తీసుకున్నాను. హెల్తీ చాట్ అండి ఇది. రాజ్మా కొంచెం వైట్ బఠానీ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి ఇప్పుడు వేరుశనగిత్తనాలు నానబెట్టేసుకొని దాన్ని కూడా ఉడకపెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫేమస్ చాట్ అండి. ఇప్పుడు షార్ట్స్లో యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న చాట్ ఇది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అలాగే నిమ్మరసం కూడా వేసేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన ఇలా ఉల్లిపాయలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే దోసకాయ టమోటో వేసుకొని మనకి ఏ వెజిటేబుల్ కావాలంటే దీనికి టేస్టీగా ఉండేకి దానిపైన కొత్తిమీర వేసుకొని ఇలా క్యారెట్ వేసేసుకోవాలి. అలాగే దానిపైన కొంచెం సైడ్స్ అంతా కొంచెం నేను నిమ్మకాయ వేసుకొని మరి అలాగే పొటాటో మర్చిపోయాను, పొటాటో కూడా దానికి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే చాట్ మసాలా వేసుకొని ఉల్లిపాయలు మనవన్నీ వేసాం కదండి, ఇంగ్రీడియంట్స్ అని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు
చాట్ మసాలా నిమ్మకాయ అంతా పట్టేలాగా చేసి దానిపైన మరి ఇలా చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ గారెలు కూడా చేశాను. వడలు అనేది ఇలా గారెలన్నీ బాగా గ్రైండ్ చేసుకొని కొంచెం ముందు నానబెట్టుకొని ఇలా వడలన్నీ నానబెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేగేదాకా మనం ఇలా గారెలు చేసుకోవాలి. అన్ని వెరైటీస్ డిఫరెంట్గా చేస్తాను. ఇదేంటి నార్మల్ గారెలు చేస్తాను అంటే అందరికీ అన్నీ నచ్చకపోవచ్చండి. కొంచెం గారెలు తిని ఇది మనకి నేటివిటీ స్టైల్లో ఇలా గారెలన్నీ నీళ్ళలో నానబెట్టేసి కొంచెం పెట్టి ఇలా ప్రెస్ చేసుకొని మనం పెరుగులో వేసుకోవాలి. ఈ పెరుగుకి తిరువాత వేసుకోవాలండి. అది సీజనింగ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం అంతా కొంచెం బాగా దంచేసి మనము ఇలా సీజనింగ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దహి వడ ఉంటుంది. చూడండి, ఇంట్లోనే మనం ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఇలా చేస్తున్నాం. మీరు